ఆహా! ఈ పువ్వు ఎంత అందంగా ఉంది. ఈ వాక్యం వినగానే మనసుకి చాలా హాయిగా ఉంటుంది కదా. అవును. కాని ఒక్క క్షణం ఆలోచిద్దాం. ఈ వాక్యంలో పువ్వు బదులు పువ్వులు అనొచ్చు. అనొచ్చు. అందంగా ఉంది కాస్త అందంగా ఉన్నాయి అని మారుతుంది. కరెక్ట్. క్రియ కూడా మారుతుంది. వాక్యంలోని కర్త, క్రియ అన్నీ మారుతున్నాయి. కాని ఆ మొదటి పదం అహా అది ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. నిజమే, అది మారదు. అదొక మొండి ఘటంలాంటిది. ఎందుకు? అసలు భాషలో ఇలాంటి మార్పు చెందని పదాలు ఎందుకు? ఆ వాటికంటూ ఒక ప్రత్యేకమైన ప్రయోజనముంది. ఈరోజు మనం సరిగ్గా ఆ రహస్యాన్నే ఛేదించబోతున్నాం. మన అంశం తెలుగు వ్యాకరణంలోని అవ్యయాలు. అవును. మన దగ్గర టెట్ పరీక్ష కోసం సిద్ధం చేసిన ఒక స్టడీ గైడ్, కొన్ని నోట్సున్నాయి. మన లక్ష్యం కేవలం బట్టి పట్టడం కాదు. కాదు. ఈ మార్పు చెందని పదాలు భాషకు ఎందుకంత ముఖ్యం? వాటి వెనుకున్న తర్కమేంటి? పదండి, ఈ వ్యాకరణ రహస్యాన్ని విడమరిచి చూద్దాం. తప్పకుండా. సరే, మొదలు పెడదాం. అసలు ఈ అవ్యయం అంటే ఏంటి? మన స్టడీ గైడ్ ప్రకారం వ్యయం కానిది అనుంది. అంటే మార్పు చెందనిది అని అర్థం. లింగ, వచన, విభక్తి ప్రత్యయాలు ఇవేవి చేరని పదాలనే అవ్యయాలు అంటారు. అంటే మగ, ఆడ అని మారవు, ఒకటి, అనేకం అని మారవు. అవును. వాటికి కు, చేత, యొక్క లాంటివి కూడా అంటవు. అంతా బావుంది కాని నా ప్రశ్నేంటంటే భాషకు ఈ స్థిరత్వం ఎందుకు అవసరం? అన్నీ మారిపోతే ఏమవుతుంది? చాలా మంచి ప్రశ్న. ఇక్కడే ఉంది అసలు విషయం. ఒక వాక్యాన్ని ఒక భవనంలా ఊహించుకోండి. ఓకే. ఇటుకలు, సిమెంటు అన్నీ కదులుతూ ఉంటే ఆ భవనం నిలబడుతుందా? అస్సలు నిలబడదు. వాక్యానికి కూడా కొన్ని స్థిరమైన స్తంభాలు కావాలి. ఆ స్తంభాలే ఈ అవ్యయాలు. మన మూలాలు వీటికి 3 లక్షణాలున్నాయని చెబుతున్నాయి. ఏంటవి? నాశము లేనిది, మార్పు లేనిది, వెచ్చము లేనిది. అంటే అవి తమ రూపాన్ని కోల్పోవు. ఒక ఉదాహరణతో చెప్తారా? తప్పకుండా. అతడు అక్కడ నిలబడ్డాడు. సరే. ఆమె అక్కడ నిలబడింది. వారు అక్కడ నిలబడ్డారు. ఓహ్! ఈ 3 వాక్యాల్లో కర్త మారింది, క్రియ కూడా మారింది. కాని అక్కడ అనే పదం మాత్రం శిలలా స్థిరంగా ఉంది. అవును కదా, అక్కడ మారలేదు. ఆ అక్కడ అనే పదం వాక్యానికి ఒక ప్రదేశాన్ని నిర్దేశిస్తోంది. అది లేకపోతే లేదా అది కూడా మారిపోతూ ఉంటే వాక్యానికి స్పష్టత అనేది ఉండదు. ఓకే, ఇప్పుడు అర్థమైంది. అవి వాక్యానికి లంగర్లు లాంటివి అనంగాట. కరెక్ట్. యాంకర్స్. మిగతావన్నీ కదులుతున్నా ఇవి వాక్యాన్ని ఒకచోట స్థిరంగా నిలబెడతాయి. ఆహా, ఓహో, ఔరా, భళి వంటివి కూడా అవ్యయాలే అని ఉంది. అవును. అవన్నీ భావోద్వేగాలను సూచిస్తాయి. ఆశ్చర్యం ఎవరికి కలిగినా ఆ పదం మారదు. అందుకే ఇవి కూడా అవ్యయాలు. బావుంది. అయితే ఈ అవ్యయాలన్నీ ఒకే రకమా, లేక వీటిలో ఏమైనా వర్గాలున్నాయా? ఆహా, ఖచ్చితంగా ఉన్నాయి. వ్యాకరణవేత్తలు వాటి పుట్టుక, అవి చేసే పనిని బట్టి వీటిని ప్రధానంగా 3 రకాలుగా విభజించారు. అవేంటి? మన స్టడీ గైడ్ ప్రకారం అవి ప్రతిపదోక్తాలు, లాక్షణికాలు మరియు సముచ్చయాలు. ఈ పేర్లు కొంచెం కఠినంగా ఉన్నాయే. పేర్లు అలా ఉన్నా వాటి వెనుక ఉన్న భావన చాలా సులభం. సరే, అయితే ఆ మొదటి రకంతో మొదలు పెడదాం. ప్రతిపదోక్తాలు అంటే ఏమిటి? మన స్టడీ గైడు వీటిని సహజంగా ఏర్పడేవి అని చెప్పింది. అంటే ఇవి భాష పుట్టినప్పట్నుండి సహజంగా ఉన్నాయని మనం అనుకోవచ్చు. అంటే వీటిని మనం తయారు చేయలేదా? లేదు, ఇవి భాష యొక్క మ్యాప్లో ఉండే కోఆర్డినేట్స్ లాంటివి. ఉదాహరణకు అక్కడ, ఇక్కడ, ఎక్కడ. ఇవి ప్రదేశాన్ని సూచిస్తాయి. అవును. అలాగే అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు ఇవి కాలాన్ని సూచిస్తాయి. నిన్న, నేడు, రేపు ఇవి కూడానా? అన్నీ. ఇంకా ఊరక, భలి ఈ పదాలు వాక్యానికి ఒక నిర్దిష్టమైన సమయాన్ని, స్థలాన్ని లేదా స్థితినిస్తాయి. అంటే ఇవి భాషకు పునాది రాళ్లాంటివి అన్నమాట. అదే పునాదిరాళ్ళు. అవి లేకుండా మనం మాట్లాడలేం. నేను వెళ్ళాను అంటే పూర్తి అర్థం రాదు. అవును. నేను నిన్న అక్కడికి వెళ్ళాను అంటేనే దానికొక సందర్భం, ఒక స్పష్టత వస్తుంది. ఆ వాక్యంలో నిన్న, అక్కడికి అనేవే ప్రతిపదోక్తాలు. ఖచ్చితంగా. ఓకే, ఇది స్పష్టంగా ఉంది. మరి రెండో రకం లాక్షణికాలు. ఆ లాక్షణికాలు. మన నోట్స్లో దీని కింద చేసి, పోయి, వచ్చి, చూచి అని ఉన్నాయి. ఒక్క నిమిషం. ఏమైంది? ఇవన్నీ చేయు, పోవు, వచ్చు అనే క్రియల నుండి వచ్చినట్టున్నాయి కదా. అవును. క్రియలు ఎప్పుడూ మారుతూ ఉంటాయి.
చేశాడు, చేసింది, చేశారు అని ఎన్నో రూపాలుంటాయి. అలాంటిది క్రియ నుండి పుట్టిన పదం అవ్యయంగా ఎలా ఉంటుంది? ఇది కొంచెం గందరగోళంగా ఉంది. మీరు సరైన చోట పట్టుకున్నారు. ఇక్కడే భాష యొక్క అసలైన మ్యాజిక్ ఉంది. అదెలా? లాక్షణికాలు అనేవి క్రియల నుండి పుట్టిన, క్రియల్లా ప్రవర్తించని పదాలు. వీటిని ఇంగ్లీష్ గ్రామర్తో పోలిస్తే నాన్ ఫైనైట్ వర్బ్స్ అంటారు. నాన్ ఫైనైట్ వర్బ్స్ అంటే వాక్యాన్ని పూర్తి చేయని క్రియారూపాలు. ఓకే. ఇది ఒక రకమైన వ్యాకరణ షార్ట్కట్ అని చెప్పొచ్చు. వ్యాకరణ షార్ట్కట్. అది వినడానికి ఆసక్తికరంగా ఉంది. కొంచెం వివరిస్తారా? తప్పకుండా. రాముడు అన్నం తిన్నాడు, రాముడు నిద్రపోయాడు, ఇలా 2 వాక్యాలు చెప్పడం కన్నా రాముడు అన్నం తిని నిద్రపోయాడు అని చెప్పొచ్చు. కరెక్ట్. అలా ఒకే వాక్యంలో చెప్తే భాష ఎంతో సమర్థవంతంగా ఉంటుంది. ఇక్కడ తిని అనే పదం తినడం పూర్తయిందని చెబుతోంది, కాని వాక్యాన్ని పూర్తి చేయడం లేదు. వాక్యాన్ని పూర్తి చేసేది నిద్రపోయాడు అనే ప్రధాన క్రియ. అవును. ఇప్పుడు చూడండి, సీత అన్నం తిని నిద్రపోయింది, ఆ వారు అన్నం తిని నిద్రపోయారు. నిజమే. కర్త ఎవరైనా ఆ తిని అనే రూపం మాత్రం మారలేదు. మారలేదు. అదొక పూర్తయిన పనిని సూచించే స్టాంప్ లాంటిది. అందుకే దాన్ని అవ్యయ అంటాం. ఓ, ఇప్పుడు బాగా అర్థమైంది. అంటే ఒక పనిని పూర్తి చేసి మరో పనికి దారి తీసేటప్పుడు ఈ లాక్షణికాలు వాడతాం. అంతే. అయితే నాకో డౌట్. అతడు అన్నం తిని నిద్రపోయాడులో తిని మారదు అన్నారు. కాని అతడు అన్నం తినకుండా నిద్రపోయాడు అన్నప్పుడు తినకుండా అని వచ్చింది కదా. వచ్చింది. అది కూడా లాక్షణికమేనా? అద్భుతమైన ప్రశ్న. అవును, తినకుండా లేదా చేయక అనేవి కూడా లాక్షణికాలే. మరి వాటి మధ్య తేడా ఏంటి? వీటిని వ్యతిరేకార్థక అసమాపక క్రియలు అంటారు. చేసి అనేది పని జరిగిందని చెబుతుంది. పాజిటివ్ ఫామ్. చేయక లేదా చెయ్యకుండా అనేది పని జరగలేదని చెబుతుంది. నెగటివ్ ఫామ్. ఉదాహరణకి ఆమె చదవకుండా పరీక్ష రాసింది. కరెక్ట్. ఆ వాక్యంలో కూడా చదవకుండా అనేది కర్తను బట్టి మారటం లేదు. కాబట్టి లాక్షణికాలలో ఇలా పాజిటివ్, నెగటివ్ రూపాలు రెండూ ఉంటాయి, రెండూ అవ్యయాలే. చాలా స్పష్టంగా వివరించారు. ఇక మూడో రకం సముచ్చయాలు. అవును, సముచ్చయాలు. మన స్టడీ గైడ్ వీటిని సంయోజక పదాలు అంటోంది. అంటే కలిపేవి అని. ఉదాహరణలు నీవును, నేనును, మరియును. వీటిని భాషకు జిగురులాంటివని చెప్పొచ్చు. జిగురు మంచి పదం. ఈ సముచ్చయాలు 2 పదాలను లేదా 2 వాక్యాలను కలుపుతాయి. అంతేకాని అవి మారవు. ఉదాహరణ మన మూలాలలో ఒక పాతకాలం నాటి ఉదాహరణ ఉంది. నీవును, నేనును, మరియును వెళ్ళెదము. ఒక్క నిమిషం. నీవును, నేనును, మరియును వెళ్ళదము. ఇప్పుడెవరైనా ఇలా మాట్లాడతారా? వ్యాకరణ సూత్రం అర్థం చేసుకోవడానికి ఇది మంచి ఉదాహరణ. ఓకే. ఇక్కడ ను, మరియును అనేవి 2 నామవాచకాలను కలుపుతున్నాయి. ఇప్పుడు మనం ఎలా అంటాం? నువ్వు, నేను, ఇంకా, మరియు వెళ్దాం అంటాం. చూడండి, మరియును బదులు మరియు లేదా ఇంకా వాడుతున్నాం. పదాల రూపాలు మారాయి, కాని వాటి వెనుక ఉన్న ఆ కలిపే పని మాత్రం మారలేదు. ఆ ఫంక్షన్ సేమ్. ఆ పని చేసే పదాలనే సముచ్చయాలు అంటాం. అంటే ఒక్కసారి మూడింటిని నా మాటల్లో చెప్పి చూస్తాను. చెప్పండి. ప్రతిపదోక్తాలు భాషకు మ్యాప్ లాంటివి. లాక్షణికాలు ఒక పని పూర్తయిందని చెప్పే షార్ట్కట్స్. సముచ్చయాలు పదాలను కలిపే జిగురు. చాలా చక్కగా చెప్పారు. ఈ సమాచారం టెట్ వంటి పరీక్షలకు చాలా ముఖ్యమని మన సోర్సెస్ పదే పదే చెప్తున్నాయి. అవును. అందుకే మన స్టడీ గైడ్లో కొన్ని అభ్యాస ప్రశ్నలు కూడా ఉన్నాయి. చూద్దామా? మొదటి ప్రశ్న ఇది. కింది వాటిలో అవ్యయం ఏది? ఏ రాముడు, బి చేసి, సి పుస్తకం, డి చదువు. ఇది మనం ఇందాక చర్చించుకున్నదే. రాముడు పుస్తకం నామవాచకాలు, చదువు క్రియ, అది మారుతుంది. ఇక మిగిలింది చేసి. అది ఏ రకం? అది చేయు అనే క్రియ నుండి పుట్టిన లాక్షణికం. సమాధానం బి చేసి. సరిగ్గా చెప్పారు. ఇప్పుడు రెండో ప్రశ్న చూద్దాం. అక్కడ ఏ రకమైన అవ్యయం? అక్కడ అనేది ఒక స్థలాన్ని సూచిస్తోంది. ఇది ఏ క్రియ నుండి పుట్టలేదు. కాబట్టి లాక్షణికం కాదు. 2 పదాలను కలపడం లేదు. కాబట్టి సముచ్చయం కాదు. ఇది భాషలో సహజంగా ఉన్న పదం. కాబట్టి ఇది ఖచ్చితంగా ఏ ప్రతిపదోక్తం అవుతుంది. అద్భుతం. ఈ రెండో ప్రశ్న ఒక ముఖ్యమైన విషయాన్ని మనకు నేర్పుతుంది. వ్యాకరణంలో ఒక పదాన్ని దాని రూపాన్ని బట్టి కాదు, వాక్యంలో అది చేసే పనిని బట్టి, దాని ప్రవర్తనను బట్టి వర్గీకరించాలి. అదే ఆ తేడాను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. సరే,
మనం సూత్రాలు రకాలు అన్నీ చూశాం, కానీ ఈ జ్ఞానాన్ని మనం రోజూ వాడే భాషతో కనెక్ట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది గదా. మంచి ఆలోచన. నిజానికి మనం ప్రతి వాక్యంలోనూ వీటిని వాడుతూనే ఉంటాం. ఎలా? ఉదాహరణకు, ఒక ఫేమస్ పాటలో అప్పుడు ఇప్పుడెప్పుడు నేనొక్కడినే అంటారు. అవును. అందులో అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు అన్నీ ప్రతిపదోక్తాలే. వావ్, నిజమే గదా. అవి కాలానికి సంబంధించిన స్థిరమైన పాయింటర్లు. ఇంకో ఉదాహరణ, బాహుబలి సినిమాలో ఒక సందర్భంలో శివగామి నా ప్రాణము కన్నా మిన్నగా ప్రేమించిన నా కుమారుణ్ణి వదిలి వెళ్ళిపోతున్నాను అంటారు. ఆ వాక్యంలో వదిలి అనేది వదులు అనే క్రియ నుండి పుట్టిన లాక్షణికం. కరెక్ట్, అది మారదు. మనం వాటిని వ్యాకరణంలా కాకుండా సంభాషణలో భాగంగా చూస్తే సులభంగా గుర్తిస్తున్నాం. ఇంకా, అయితే, కాని వంటివి రోజూ వాడతాం గదా. అవును, అవన్నీ సముచ్చయాలి. నేను వద్దామనుకున్నాను, కాని వర్షం వచ్చింది. ఇక్కడ కాని అనే సముచ్చయం రెండు వాక్యాలను కలుపుతోంది. ఖచ్చితంగా. కానీ, అయితే, కాబట్టి, అందువల్ల ఇవన్నీ సముచ్చయాలే. ఇవి లేకుండా మన సంభాషణలు తెగిపోయిన దారాల్లా ఉంటాయి. మొత్తానికి ఈ చర్చ తర్వాత నాకొకటి బలంగా అర్థమైంది. అవ్యయాలు కేవలం పరీక్షల కోసం గుర్తుపెట్టుకోవాల్సిన నియమాలు కావు. కావు. అవి మన భాష యొక్క ఆపరేటింగ్ సిస్టంలో కీలకమైన కోడు. మిగతా పదాలన్నీ నటిస్తుంటే ఈ అవ్యయాలు మాత్రం తెరవెనుక ఉండి ఆ నాటకానికి వేదికనందిస్తాయి. చాలా చక్కగా ముగించారు. అవ్యయాలు అంటే మార్పు చెందని పదాలని, అవి 3 రకాలుగా ఉంటాయని మనం ఈరోజు వివరంగా చర్చించుకున్నాం. అవి చిన్న పదాలే అయినా భాషా సౌందర్యానికి అవి చేసే సేవ చాలా పెద్దది. ఈ చర్చ తర్వాత నాకో ఆలోచన వస్తోంది. ఏంటది? మనమిందాక మరియును లాంటి పాత పదాల స్థానంలో ఇంకా మరియు వచ్చాయననుకున్నాం కదా. అవును. అంటే కాలంతో పాటు కొన్ని అవ్యయాల వాడకం తగ్గుతుంది, కొత్తవి పుడతాయి. మరిప్పుడు ఈ ఇంటర్నెట్ యుగంలో తెంగ్లీష్ భాషలో కొత్త అవ్యయాలు పుట్టుకొస్తున్నాయేమో. ఆసక్తికరమైన ఆలోచన. ఉదాహరణకు, యాక్చువలీ నేను రాలేను, లేదా బేసికలీ ప్రాబ్లమేంటంటే అంటాం. అవును, చాలా కామన్ అయిపోయింది. ఈ వాక్యాల్లో యాక్చువలీ, బేసికలీ అనే పదాలు దాదాపు అవ్యయాలలాగే ప్రవర్తిస్తున్నాయి. అవి మారడం లేదు. నిజమే. బహుశా కొన్ని దశాబ్దాల తర్వాత ఇవి కూడా తెలుగు వ్యాకరణంలో అధికారికంగా అవ్యయాలుగా చేరతాయేమో. భాషా పరిణామంలో ఇది ఒక ఆసక్తికరమైన ప్రశ్న కాదా? ఆలోచించండి.